సంతోషం కలిగిన వారందరూ మరొకసారి కృతజ్ఞతతో మన జీవితాలను సమర్పించుకొని దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపను తలంచుకుంటూ స్తుతించలేకుండా మీరు ఉంటున్నారు అంటే ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనలను మనము స్వయపరిశోధన చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. నిజమే కదా, ఈ భూలోకములో మనకన్నా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మనకన్నా బలవంతులు, అన్ని రీతుల్లో ఉన్నతమైన వారు దిగుల్లో, వేదంలో, భయముతో, కలవరముతో జీవించుచు ఉండగా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మన ఒక్కొక్కరి పట్ల, మన కుటుంబము పట్ల, మన పరిస్థితుల పట్ల ఆయన చూపుచున్న అత్యంత కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సంగమా కృతజ్ఞతతో మనం జీవించాలి అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ నిర్గమకాండం 33వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు ఈ ఉదయకాల సమయంలో మనం కలిసి ధ్యానిద్దామా. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 33 వర్సెస్ 19 to 23. నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు. డిసెంబర్ నెల 15వ తారీఖున ఈ మాటలను మనం నేర్చుకున్నాము. దాని తర్వాత క్రిస్మస్ వచ్చింది, దాని తర్వాత ఉపవాస ప్రార్థన వచ్చింది, దాని తర్వాత న్యూ ఇయర్ వచ్చింది. సో అవన్నీ రావడం బట్టి ఒక 3 weeks గ్యాప్ ఈ యొక్క లేకపోతే 2019లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించుచున్న ఈ సత్యములలో నుండి ఒక 3 weeks గ్యాప్ రావడం బట్టి మీలో ఎంతమంది మరలా ఎంతవరకు జ్ఞాపకం చేసుకున్నారు అన్నది నాకు తెలియదు. కానీ నేను ఎక్కడ ఆపేశానా అని చూడడానికి నేను మరలా ఒకసారి యూట్యూబ్లోనికి వెళ్తే మన యూట్యూబ్లన్నీ చాలా ఖాళీగానే ఉన్నాయి. అంటే ఒక్కసారి ఇక్కడ విన్నాము కదా సరిపోతుంది అన్న అభిప్రాయంతోనే చాలామంది ఉన్నారు. ఒకసారి ప్రశ్నించుకుంటారా, వారానికి ఒక పూట మాత్రమే తిని ఈ యొక్క ఉదయకాల సమయంలో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఒకరు లేరు కదా. 5 పూటలు ఎంత తిన్నారు అంటే ఒక 10 మంది చేతులు ఎత్తారు. 7 పూటలు అంటే రోజుకి 7 సార్లు తిన్నవారు, ఇంక్లూడింగ్ పకోడీలు, సమోసాలు తిన్నవారు ఎంతమంది అంటే చాలామంది చేతులు ఎత్తారు. అరే బాబా, దేవుని యొక్క వాక్యాన్ని వారానికి కొన్నిసార్లైనా వినకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడికి ఎదుగుతావో నాకు మాత్రం చాలా అనుమానం ఉందమా. కానీ మోషే చెప్పిన ప్రకారముగా మన బాధ్యతను మనం చెయ్యాలి. మిగతాది మీకు మీ దేవునికి సంబంధించింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు తప్పక అటువంటి ఆకలిని, దప్పికను ఆయన కార్యముల పట్ల దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. అధ్యాయమంతా దేవునికి మోషేకి కలుగుతున్న సంభాషణ. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా వారి యొక్క కన్వర్సేషన్, వారి యొక్క సంభాషణ లోతుగా వెళ్ళి 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 ఇప్పుడు మోషే ఇంకొక అడుగు వేసి 18వ వచనములో అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుము కదా. ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ. అంటే ఎంతవరకు దేవుని సన్నిధానములో అనుభవించిన అనుభవం సరిపోలేదా? ఎంతవరకు దేవునిని ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడుతున్న ప్రకారముగా మాట్లాడుతున్న అనుభవం మోషేకు సరిపోలేదా? సరిపోలేదంటాడు మోషే కదా. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొనిన కొలది ఇంకా తెలుసుకోవాలని ఆశ మనకు కలుగుతుంది. దేవుని వ్యక్తిగతముగా ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ఇంకా ఎక్కువగా ఆరాధించాలి అన్న ఆశ ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కలుగుతుంది. కానీ పేరుకు మాత్రం ఆరాధించుచున్నట్లయితే, పేరుకు మాత్రం చదువుతున్నట్లయితే, పేరుకు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నట్లయితే, పేరుకు మాత్రం సిలువ గుర్తు వేసుకుంటున్నట్లయితే అది ఏ రీతిగా ఉంటుంది?
త్రోవలో వెళ్తున్నప్పుడు ఒక మంచి మసాలా టీ స్మెల్ తగిలితే ఏముంటుంది, అక్కడికి వెళ్ళి ఒక టీ తాగేసి వద్దాంరా బాబు అనుకుంటాం. కానీ ఆ టీ తాగేసిన తర్వాత మరలా ముందుకు వెళ్ళినప్పుడు ఆ టీ తాగిన ఆ విశేషం అంతా మర్చిపోతాం. అలాగే ఉన్నాయేమో మీ జీవితాలు. మోషే ఆ చరిత్ర అంతట్లోనికి నేను వెళ్తే మరలా ఈరోజు కూడా ఈ భాగాన్ని ముగించలేను కనుక నేను వెళ్ళిపోతున్నాను. అనేకమైన వ్యక్తిగత అనుభవాలు కలిగిన మోషే, దేవుని అతి సమీపముగా అనుభవించిన మోషే, దేవుని యొక్క కార్యాలు బహు స్పష్టముగా అనుభవించిన మోషే చేయుచున్న ప్రార్థన, చెప్పుచున్న మాట ప్లీజ్, దయచేసి అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ప్రభు దేర్ ఇస్ నో కాంట్ బట్, ఇది తప్పదు గనుక ఇవ్వు అని కాదు. నీతో నాకున్న సహవాసం, నీతో నాకున్న సంబంధం, ఐ థింక్ దట్స్ గుడ్, దట్స్ వండర్ఫుల్, దట్స్ మార్వెలస్, బట్ దట్స్ నాట్ ఇనఫ్. యాజ్ ఐ కీప్ మీతో కూడా నేను సమయము గడుపుతున్న కొలది నాకు అర్థమైన సత్యం ఏమిటంటే యు ఆర్ లిటిల్ మోర్ బెటర్ దెన్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎంతవరకు నేను మిమ్మల్ని చూచుచున్నా, మీ మాటలు వినుచున్నా, మీ కార్యాలు గ్రహించుచున్నా, ఐ థింక్ దట్స్ నాట్, అది మాత్రమే కాదు, ఇంకా లోతుగా, ఇంకా స్పష్టముగా, ఇంకా గొప్పగా మీ సన్నిధి ఉన్నది, మీ కార్యాలు ఉన్నాయి, మీరు ఉన్నారు. అందుచేత ఐ వాంట్ టు నో యూ లిటిల్ మోర్ బెటర్. ఇంకొంచెము దీర్ఘముగా, ఇంకొంచెం డీప్గా అయ్యా నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని మోషే ప్రార్థన చేస్తున్నాడు, లేక దేవునికి తెలియజేస్తున్నాడు. ఈ దినాల్లో ఐ థింక్ ఈవెన్ 2024లో కూడా నేను గమనించాను, మనలో అందరూ అని చెప్పలేనేమో కానీ కొందరి యొక్క ఆరాధన మన ప్యాడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్యాడ్స్ ఎప్పుడైతే ఆపేస్తున్నారో ఆరాధన ఆగిపోతుంది. హలో, అది నీవు చేయుచున్న దొంగ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టము లేని ఆరాధనది. అంటే దేవుడు దాన్ని అంగీకరించలేని ఆరాధన. నీ యొక్క ఆరాధన ఈస్ నాట్ రియలీ ప్యాడ్స్. ప్యాడ్స్ యొక్క శబ్దం వినబడినప్పుడు మాత్రమే నీవు ఆరాధిస్తున్నావు అంటే నీ ఆత్మీయ జీవితములో లోతైంది ఏది లేదన్నమాట. ఇంకొకటి మళ్ళీ గమనిస్తున్నాను, మేబీ స్లో ప్రైజ్ సాంగో వర్షిప్ సాంగో అయిపోయిన తర్వాత ఎక్కడో మూల్లోనో ఒక పుల్లమ్మో ఒక పుల్లయ్య చిన్న చప్పట్లు కొడితే అప్పుడు మరలా ఆరాధన మొదలు పెడుతున్నారు. మీరు గమనించుకోండి, కావాలంటే మీకు మీరే ఒకసారి గమనించుకోండి. దేవుడు కాపరిగా ఉంచాడు గనుక ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆలకించాలి గనక, గమనించాలి గనక అనేకమైన వారములు మర్చిపోతుంటారు గనుక జ్ఞాపకం చేయలేకపోతున్నారు. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నాకు జ్ఞాపకం చేశాడు గనుక ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన ఆరాధన శబ్దముల మీద, లేకపోతే ఇతరుల మీద, ఇతరుల కార్యాల మీద, లేకపోతే నడిపించు వారి మీద, లేకపోతే ఇక్కడ నిలబడి బోధిస్తున్న పాదిరి గారు హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి అని అన్న రీతిగా మీ స్తుతులు, మీ స్తోత్రాలు ఉన్నట్లయితే అది మీ హృదయములో నుండి వచ్చుచున్న ఆరాధన కాదు, మీ నోట్లో నుండి వచ్చుచున్న ఆరాధన. మీ నోట్లోండి వచ్చుచున్న ఆరాధన మీ జీవితానికే చెల్లుతుంది, కానీ అది దేవునికి ఘనత మహిమ తెచ్చేది కాదు. మన హృదయములో నుండి పొంగి పొర్లే స్తుతులు, స్తోత్రాలే మన దేవునికి అంగీకారం. ఈ ఉదయకాల సమయంలో అటువంటి ఆరాధన మనం కలిగి ఉన్నట్లయితే, అటువంటి సమర్పణ మనము కలిగి ఉన్నట్లయితే మనము కూడా మోషే వలె చెప్తాం. ఏమంటాం? దయచేసి నీ మహిమను నాకు. ఇట్స్ నాట్ ఇనఫ్. మేబీ మార్నింగ్ ఆల్రెడీ మీరు కుటుంబ ప్రార్థన చేసుకొని వచ్చి ఉండొచ్చు, వ్యక్తిగతముగా మోకాల్లో ఉండి ప్రార్థన చేసుకొని వచ్చి ఉండొచ్చు. కానీ మరలా సంఘముగా మనము సమకూర్చబడుతున్నప్పుడు మరలా మనకు దేవుని స్వరం కావాలి, మరలా మనకు దేవుని మాటలు కావాలి, మరలా దేవుని యొక్క తాకిడి కావాలి, మరలా దేవుని యొక్క కృప కావాలి, మరలా మరలా మరలా. ఇట్స్ నాట్ ఇనఫ్, ఇట్స్ నాట్ ఇనఫ్, ఇట్స్ నాట్ ఇనఫ్. అటువంటి ఒక ఆత్మీయ లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మోషేకి సహాయం చేసి ఉండగా ఈ ఉదయకాల సమయంలో మనకొక్కరికి అటువంటి అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాలని నాతో కూడా నమ్ముచున్న వారు మరొకసారి కృతజ్ఞతతో హృదయములో నుండి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?
ప్లీజ్ షో మీ యువర్ వే. అటువంటి హృదయములో నుండి వచ్చుచున్న ప్రార్థన దేవుడు అంగీకరించి, వాట్ ఈజ్ ఈ రిప్లైయింగ్? 19 నుండి మనం చదివినట్లయితే, మోషేతో దేవుడు ప్రత్యేకమైన కార్యాలని చూపిస్తానని ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ మహిమను చూపించు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే, నా మంచితనమును, అవును, ఐ థింక్ మేబీ ఐ నీడ్ టు రీడ్ ఇట్ ప్రాపర్లీ కదా, నా మంచితనమంతయు, ఏమంతయు? దేవుణ్ణి మోషే ఏమడుగుతున్నాడు? అయ్యా నీ మహిమను మాకు చూపించమంటే దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనమంతయు, ఐ విల్ షో యూ ఆల్ మై గుడ్నెస్. ఇంగ్లీష్లో కూడా అలాగే, ఆల్ మై గుడ్నెస్. అంటే ఆయన మహిమ అంటే ఏంటి? ఆయన యొక్క మంచితనమే. ఇందాక మనం పాడిన ప్రకారముగా ఆయన కృప. నేను ఎదిగానంటే, నేను నిలబడ్డానంటే, నాకు మీసాలు వచ్చాయంటే, నేను చీరలు కట్టుకుంటున్నానంటే, నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే, నేను చదువుకోగలుగుతున్నానంటే, నేను పిల్లల్ని కన్నాను అంటే, నేను ఇల్లును కట్టుకున్నాను అంటే, నేను వాహనాన్ని కొనుక్కున్నాను అంటే, నేను నా అంతట నేనుగా నడుచుకొని మీ సన్నిధానమునకు వచ్చాను అంటే, అది నీ కృప, అది మీ కృప, అది మీ కృప. అదే ఆయన యొక్క మహిమ. అందుచేతనే దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నా యొక్క మహిమ ఏంటో తెలుసా? నా మంచితనమంతయు. హోరేబు కొండ మీద ఆ మండుచున్న పొదలో మోషే దేవుని యొక్క మంచితనాన్ని చూచాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి ఇప్పుడు 33వ అధ్యాయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ లైక్ 30 చాప్టర్స్ మోషే దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయినా మోషేకి ఒక సంతృప్తి లేదు గనక దేవుడు అడుగుతున్నాడు, నీ మహిమను చూపించుమన్నప్పుడు ఆయన అంటున్నాడు, నా మంచితనమంతయు నేను నీ ఎదుట కనపరుస్తాను. రెండోది అంటున్నాడు, యెహోవాను నా నామము నీ ఎదుట నేను ప్రకటించెదను అని అద్భుతకరమైన మాటని దేవుడు మోషేకి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మహిమను మనము ఏ రీతిగా వివరించగలం? ఒకసారి I was just thinking, how can I explain the glory of God? దేవుని యొక్క మహిమ మనము ఏ రీతిగా వివరించగలం? ఈ దినాల్లో మనకు అనేక మంది చంటి బిడ్డల్ని 25లో కూడా దేవుడు ఇస్తాడు త్వరలో. ఐ థింక్ 24లో అనేకమైన చంటి బిడ్డలు వచ్చారు కదా. వారిని చూచినప్పుడు మనం ఏమని వివరణిస్తున్నాం? హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్, ఎంత అందంగా ఉంది నా కూతురు, నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు అని తెగ పొగిడేస్తుంటాం కదా. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ బ్యూటీనెస్? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ బ్యూటీనెస్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ బ్యూటీనెస్? ఆ యొక్క అందాన్ని వివరించగలమా? కాకి పిల్ల కాకికి ముద్దు కదా, మన పిల్లకాయలు మనకు ముద్దు. So I think I think it is a personal thing where we need to express. ఈ పాప అందముగా ఉంది, నా కొడుకు అందముగా ఉన్నాడు అని ఒక తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారి యొక్క వ్యక్తిగత అనుభవములో నుండి వారు చెప్తున్నారు. దేవుని యొక్క మహిమ కూడా అంతే. ఎవరో చెప్తే నీకు అర్థం కాదు, ఏదో ఎవరో వివరిస్తే స్తోత్రం హల్లెలూయా అని ఒక దొంగ పెంతుకోస్తలం కనుక చెప్పేస్తుంటాం. కానీ ఆ యథార్థమైన ఆరాధన, యథార్థమైన మహిమ అన్నది మనకి ఎప్పుడు వివరించడానికి అవుతుందంటే నేను వ్యక్తిగతముగా అనుభవించిన. దట్స్ వాట్ ద బ్యూటీ, దట్స్ వాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమ మనము దేవుని యొక్క మహిమను వివరించడం అన్నది వీలు పడదు. నేను దాంట్లో వెళ్ళాలనుకుంటున్నది కానీ మేబీ ఐ హ్యావ్ టచ్ ఫ్యూ పాయింట్స్, కొన్ని పాయింట్స్ని నేను దాంట్లో నుండి టచ్ చేసి ఉంటానని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే మనం నేర్చుకుంటుంది వాక్యములోనే గనుక. దేవుని యొక్క మంచితనము అనగా మనం 3, 4, 5 విషయాలు నేర్చుకున్నాం. 1 పెర్ఫెక్ట్ రైచియస్నెస్, దేవుని యొక్క సంపూర్ణమైన నీతి. 2 కైండ్నెస్, దేవుని యొక్క దయ. 3 మెర్సీ, కనికరం. 4 స్టెడ్ఫాస్ట్ లవ్,
అన్కండిషనల్ లవ్, షరతులు లేని దేవుని యొక్క ప్రేమ. 5 జనరోసిటీ, ధారాళముగా దేవుని యొద్ద నుండి మనం పొందుకొనుట. సో దేవుని యొక్క మంచితనము అంటే ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని గురించి మనం వివరించుకున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోను మొదటి 3 వచనాలు, యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయం 41వ వచనం, రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మహిమ గురించి మనం నేర్చుకుంటున్నట్లయితే, దేవుని యొక్క మంచితనము గురించి మనం నేర్చుకుంటున్నట్లయితే, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన మంచితనం, ఆయన పరిశుద్ధతయే ఆయన యొక్క మహిమ అన్న విషయాన్ని క్రీస్తు రాయబారిగా నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామ్స్ కీర్తనలు 19వ కీర్తన 1వ వచనం, 96వ కీర్తన 3వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం, ఆయన యొక్క హిస్ పవర్ అండ్ హిస్ గ్రేట్నెస్ ఈజ్ వాట్ ఈస్ గుడ్నెస్ ఈజ్. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహిమ ఏమిటంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క గొప్పతనం. వాటన్నిటినీ నేను ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను కనుక 2వ పాయింట్లోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదేమంటున్నాడంటే, దేవుడు యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. మొదటిది ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం సుమా, కానీ కొంత రివ్యూ, పాత మరల విషయాల్ని క్లుప్తముగా జ్ఞాపకం చేశాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో 19b నుండి మనం మొదలు పెట్టాలనుకుంటున్నాం. యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటన చేసేది. ఆయన నామం, ఆయన పేరు అంటే దేనికి సూచనగా ఉంది? నేమ్ రిప్రజెంట్స్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ అండ్ నేచర్. మన పేరు శామ్ మాథ్యూ అంటున్నప్పుడు నిజముగా కనబడుతున్న ఈ ఆకారం కాదు, నా స్వభావం. శామ్ మాథ్యూని చూడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని చూడు, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని చూడు, అంతేగాని ఆ వ్యక్తిని చూడమని కాదు. ఇట్స్ నాట్ అన్ అవుట్వర్డ్ అపియరెన్స్, బయట కనబడుతున్న ఈ పర్సనాలిటీ కాదు, ఈ వ్యక్తిత్వము కాదు, అంతరంగములో ఉంటున్న స్వభావమే. అదే మన యొక్క క్యారెక్టర్, అదే మన యొక్క స్వభావం, గుణం. ఈ ఉదయకాల సభలో ఫర్ ఎగ్జాంపుల్ పలానా, ఓకే ఐ విల్ పుట్ మై నా పేరే పెట్టుకుంటాను, ఈజీగా ఉంటుంది కదా. శామ్ మాథ్యూ మంచోడు అంటే దాని అర్థం ఏంటి? ఈ కనబడుతున్న ఈ పర్సనాలిటీ మంచిదేనా? కాదు, లోన ఉన్న వ్యక్తి మంచోడని. సో ఇక్కడ సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో నీ మహిమను చూపించు తండ్రి అన్నప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు? నా మంచితనమంతయు నేను నీకు కనుపరుస్తాను. రెండోదిగా అన్నాడు, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. దేవుని యొక్క నామాన్ని అనగా ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణాన్ని దేవుడు తెలియజేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ప్రామిస్ టు రివీల్ హిస్ క్యారెక్టర్ టు మోసెస్, నాట్ మేర్లీ ఎ టైటిల్, ఒక బిరుదుగా కాదు, దేవునికి యథార్థమైన శక్తిని, దేవునికి యథార్థమైన కార్యాలని ఆయన చూపిస్తానని సర్వశక్తి కలిగిన దేవుడు మోషేతో అంటున్నాడు. అక్కడ మాత్రమే కాదు, గాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ ఐ విల్ కమ్ డౌన్ టు యువర్ సిచ్యువేషన్, మేక్ యూ అండర్స్టాండ్ అండ్ అలో యూ టు సీ సంథింగ్ బెటర్. ఎంతవరకు మోషే నిర్గమాకాండము 3వ అధ్యాయము నుండి నన్ను వ్యక్తిగతముగా చూచావు, నా నామాన్ని తెలుసుకున్నావు, నా నామములో గొప్ప తెగులు ఐగుప్తి దేశానికి తీసుకొని వచ్చావు, అయినప్పటికీ కూడా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా నీ స్థాయిలోనికి వచ్చి, నీ అవసరములోనికి వచ్చి, నీ కోరికలోనికి వచ్చి, నీ కుటుంబములోనికి వచ్చి, నీ వ్యక్తిగత జీవితములోనికి వచ్చి ఐ విల్ రివీల్ మై సెల్ఫ్. కమాన్ సర్దుకోవాలి. అందుకే వెనకాల ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వచ్చేయాలి అన్నది మన సహోదరుడు తిమోతి గారు, సహోదరి కాంత ముందుకెళ్ళినప్పుడు ఎల్లు అన్నప్పుడు మనకు కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. నేను అది చూస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అప్పుడు, బట్ స్టిల్ ఇట్ ఈస్ నీడెడ్.
కదా. అలాగే మీరు ముందుకు రాకపోతే ఇప్పుడు వెనకాల వచ్చిన వాళ్ళు మళ్ళీ ముందుకు రావడం, అదంతా కంప్లీట్గా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంచేత వచ్చే ఆదివారం నుండైనా కాదు, మనం ఎప్పుడైతే సమకూర్చబడతామో అప్పుడు ఖాళీలు కుర్చీలు మీ ముందు కనబడ్డాది అంటే ఒకటి ముందుకు వచ్చేయాలి, లేకపోతే ఆరాధన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళొద్దు. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి కళ్ళు టెస్ట్ చేయించుకో. ఎందుకంటే చెప్పండి, డాక్టర్ గారు నా ముందున్న ఖాళీ కుర్చీ నాకు కనబట్టలేదండి, మా పాస్టర్ గారు చెప్తే కానీ లేకపోతే మా ఆ వాలంటీర్స్ చెప్తే కానీ నాకు ముందున ఒక ఖాళీ కూర్చుందని కనబడలేదు, నా కంట్లో ఏదో ప్రాబ్లం ఉందో ఒకసారి టెస్ట్ చేయండి అని. లేకపోతే బలవంతంగా అద్దాలు రాయించుకోండి, భూతద్దాలు రాయించుకోండి, చిన్న అద్దాలు సరిపోవు. అర్థమైన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. అది కానీ కమ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటలోనికి వెళ్దామా. రైట్. మోషేతో దేవుడు ఏమంటున్నాడు, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను. అంటే గాడ్ ఈస్ టెలింగ్, ఐ విల్ కమ్ డౌన్ టు యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితుల్లోనికి నేను వస్తాను, నీ స్థితిగతుల్లోనికి వస్తాను, నీ వ్యాపారంలోనికి వస్తాను, నీ కుటుంబంలోనికి వస్తాను, నీ సమస్యల్లోనికి వస్తాను, నీ బలహీనతల్లోనికి వస్తాను, నీ హాస్పిటల్లోనికి వస్తాను. వేరెవర్ యు ఆర్, నీవు ఎక్కడున్నప్పటికీ కూడా, నీవు ఏడుస్తున్నావేమో, నీవు దుఃఖిస్తున్నావేమో, సమస్యల చేత నీవు తల బాదుకుంటున్నావేమో, ఈ ప్రశ్నలకు, ఈ యొక్క ముడులకు ఏ రీతిగా నేను విప్పాలో తెలియక అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నావేమో, ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నావేమో, ఆ పోలీస్ స్టేషన్కి ఈ పోలీస్ స్టేషన్కి పరిగెడుతున్నావేమో, నీ జీవితంలో కలుగుతున్న స్థితిగతుల్లో ఏమి చెయ్యాలో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, ఒరే బాబా, ఐ విల్ షో యు, నా నామమును నీ ఎదుట నేను ఏం చేస్తాను, ప్రకటన చేస్తాను. ఎందుచేతనంటే యేసు నామములో ప్రతి విధమైన బంధకముల నుండి దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తానన్నాడు. యేసు నామములో మనకి జయముంది, విజయముంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది, నెమ్మది ఉంది. ఆయన పేరు. మోషేతో దేవుడు అదే అంటున్నాడు, నీ ఎదుట నా నామమును నేను ప్రకటన చేస్తాను. అంటే ఐ విల్ రివీల్ మై నేమ్, నా యొక్క పేరును, నా యొక్క శక్తిని, నా యొక్క కృపను, నా యొక్క దయను, నా యొక్క కార్యాలని మోషే నీకు చూపిస్తాను. అదే నా యొక్క మహిమ, అదే నా యొక్క మహిమ అని సర్వశక్తి కలిగిన దేవుడు మోషేకి బహు స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ద్వారా అదే మనకు కూడా వాగ్దానం చేయబడ్డది. ఐ రిపీట్ అగైన్, దేవుని సంగమా, యేసు రక్తములో కడగబడిన మనందరి జీవితాలకి అదే క్రీస్తు ద్వారా వాగ్దానము చేయబడ్డది. ఆయన నామములో మనము ఏది అడిగినా, కదా, దానికి ఏదైనా కండిషన్స్ పెట్టాడా? దానికి కొన్నిసార్లు మనం ఫీడ్బ్యాక్ కొడుతున్నప్పుడు 19 words, 20 words, 25 wordsే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకెక్కువ కొడితే ఏం చేస్తుంది, మిగతా యాక్సెప్ట్ చేయదు. కొన్నిసార్లు మనం చేసినప్పుడు అక్కడ 5 words అనే ఉంటుంది, కొన్నిసార్లు 56 words అని ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న పరిశుద్ధ దేవుని సంగమా, యేసు క్రీస్తు వారి యొక్క నామములో మనము ఏది అడిగినా, ఏ లిమిటేషన్స్ లేదు. మేబీ 5,000 పేజీలు నీవు అడిగినా దేవుడు నీకు ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మేబీ 5 పేజీలు నీవు అడిగినా ఆయన నీకు ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఏ పరిస్థితులు నీవు అనుభవించుచున్నప్పటికీ కూడా ఆయన నామం ప్రకటన చేయబడ్డం అంటే యు సింప్లీ ఆస్క్ వాట్ ఎవర్ యు వాంట్. నీకు కావాల్సింది అడిగితే వాటన్నిటిని దేవుడు ఇస్తానంటున్నాడు. దాని చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటో కండిషన్ తెలుసా? తండ్రి నామం మహిమ పరచబడులాగున. మన పేరు కొరకు కాదు, మన ప్రఖ్యాతి కొరకు కాదు, మన గొప్పలు కొరకు కాదు, మన డామ్ డూమ్ కొరకు కాదు. If God's name is able to be glorified, he said, I will fulfill everything whatever you want. Because sometimes we ask things which glorifies our name, and therefore God says, come on man, it's for your glory, and therefore I don't want to give it. So we should be able, మనము ఆ కారణమును బట్టి అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనము అడుగుతుంది ఆయన నామమునకు మహిమ కలిగే రీతిలో ఉందా లేదా అన్నది చూడాలి. రెండోదిగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా ఇస్తానంటున్నాడు.
రెండోదిగా ఏమంటున్నాడు? ఆయన చిత్తానుసారముగా. అంటే ఆయన చిత్తం ఎక్కడుంది? ఆయన చిత్తం ఎక్కడుంది? చెప్పాలి త్వరగా, నా టైం అయిపోతుంది. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. అమ్మా, దేవుని యొక్క మీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో నీకు తెలియాలి అంటే ఈ వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యానుసారముగా మనం చదివినప్పుడు ఈ వాక్యము చెప్పుతున్న కొలతలు ప్రకారముగా, ఈ వాక్యము చెప్పుతున్న పొడుగు ప్రకారముగా, ఈ వాక్యము చెప్పుతున్న వెడల్పు ప్రకారముగా, ఈ వాక్యము చెప్పుతున్న లోతు ప్రకారముగా, ఈ వాక్యము చెప్పుతున్న ఎత్తు ప్రకారముగా మీరు ఏది అడిగినా సర్వశక్తి కలిగిన యేసు నామములో అది మీకు ఇవ్వబడుతుంది. ఎప్పుడు 10 రోజుల తర్వాత కాదు, 7 రోజుల తర్వాత కాదు, 21 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత కాదు, నీ వేషాలు మార్చుకున్న తర్వాత కాదు. నీవు ఎప్పుడైతే యథార్థముగా నీ మహిమను చూపించు అని మోషే అడిగిన వెంటనే దేవుడు 2 అద్భుతమైన కార్యాలు చేశాడు. ఒకటి, తన మంచితనమునంతటిని మోషేకి కనపరచడానికి దేవుడు సిద్ధమైపోయాడు. 2, ఆయన పరిశుద్ధమైన నామమును మోషే ఎదుట ప్రకటన చేయడానికి సిద్ధమైపోయాడు. అనగా ఈ ఉదయకాల సభలో నా మాటలు ఆలకించుచున్న క్రైస్తవ సంగమ, నీ జీవితములో నా సహోదరుడా సహోదరి, మేబీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫస్ట్ టైమర్, ఒకవేళ మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధానమునకు మీరు వచ్చినట్లయితే ఈ ఉదయకాల సమయంలో మీ అవసరములను తీర్చడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. కానీ ఒకటే కండిషన్, ఒకటి, తండ్రి నామము మహిమపరచబడినట్లుగా మనం అడుగుతున్నామా? 2, ఆయన చిత్త ప్రకారముగా మనం అడుగుతున్నామా? ఈ 2 కండిషన్ ఎప్పుడైతే ఎఫెక్ట్లో ఉంటాయో వెంటనే సువార్తల్లో ఎక్కడ చూచినప్పటికీ కూడా సడన్లీ, ఇమీడియట్లీ అనే మాటను చూస్తున్నాం. ఏమా మాటలు? వెంటనే, అకస్మాత్తుగా దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా దేవునికి వాక్యములు మనం చూస్తున్నాం. అదే కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరి జీవితాల్లో అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరలా మనం 19వ వచనం క్రిందకు వచ్చినట్లయితే దేవుడు ఇంకొక అద్భుతమైన కార్యాన్ని కూడా దానికి కనెక్టెడ్గా ఆయన అంటున్నాడు. ఏమిటంటున్నాడు? నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. గాడ్ హ్యాస్ డెస్టైన్డ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాన్ని తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందుగానే ఆయన చూచేశాడు. ఆయన మన కొరకు అన్ని కార్యాలని ఏం చేశాడు? ఆల్రెడీ రికార్డ్ చేసేసాడు, బ్లూ ప్రింట్ తీసేశాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి, లేకపోతే అన్నిటికీ స్తోత్రాలు చెప్పేసి గోతులో పడిపోతారు. హీ హెస్ డిస్టైన్డ్ ఎవ్రీథింగ్. ఆయన మన జీవితం పట్ల అన్ని ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఎవరు? యథార్థవంతుడు. ఆయన ఎవరు? నమ్మకమైన వాడు. ఆయన ఎవరు? స్వయంభవుడు. ఆయన ఎవరు? మార్పు లేనివాడు. ఆయన ఎవరు? సర్వశక్తివంతుడు. ఆయన ఎవరు? ఆయన సర్వజ్ఞాని. ఆయన ఎవరు? హీ ఈస్ ఎవ్రీథింగ్. అటువంటి గొప్ప దేవుడు మనందరి పట్ల అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ మధ్యలో ఒకడు ఉంటాడు, వాడికి దేవునికి పడదు. వాడెప్పుడు కూడా చేసేది, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎవ్వరు కళ్ళు మూసుకోకూడదు, అందరూ కళ్ళు తెరిచిన మాటలు ఆలకించాలి, చెవులు కూడా తెరవాలి. రైట్, వాట్ ఐమ్ సేయింగ్. మధ్యలో ఒకడు ఉంటాడు, వాడికి దేవునికి పడదు. వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఆలోచన మన జీవితములోనికి నెరవేర్చబడకుండా ఉండడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. వినబడుతుందా? ఐ రిపీట్ అగైన్. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలోచన, దేవుని సంగమ, మనము తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన మన గురించి అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇట్స్ నో డౌట్. ఆలోచనలు నెరవేర్చడానికి కూడా దేవుడు సంసిద్ధుడిగానే ఉన్నాడు. హీ విల్ నెవర్ డిలే. ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. He has an appointed time and he will do it everything on that appointed time. దేవునికి ఒక నిర్ణయించబడిన సమయం ఉంది. ఆ నిర్ణయించబడిన సమయములో దేవుడు తప్పక చేస్తాడు. కానీ సైతానుడు మాత్రం ఏం చేస్తాడు తెలుసా?
ఏ రీతిగానైనా ఆ నిర్ణయించబడిన సమయమునకు నీవు అందుబాటులో ఉండకుండా చేస్తాడు. ఐ రిపీట్ అగైన్, వాని యొక్క ఆలోచన, వాని యొక్క తంత్రాలు ఎప్పుడు కూడా ఏమిటంటే నీవు దేవుని యొక్క ట్రాక్లో, దేవుని యొక్క ఆశీర్వాదములో, దేవుని యొక్క కృపలో నీవు ఉండకుండా చేయడానికి వాడు నానా ప్రయత్నాలు చేస్తాడు. తద్వారా ఏం జరుగుతుంది? నేను ఐ థింక్ ఒకసారి ఉదాహరణ ఉపవాస కూడికల్లోనే ఎక్కడో నేను చెప్పాను. దేవుడు ఉదాహరణకి మదిలిపాలెం దగ్గరికి రారా బాబు, నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తాను అంటే మనం ఎక్కడెళ్ళి కాస్తాం? కొంతమంది ఏం చేస్తారంటే మదిలిపాలెం కొన్న ముందు స్టేజ్ ఏంటది? ఇటు సైడ్ వస్తే ఇసుక తోట, దాని తర్వాత స్టాపు ఇసుక తోట, దానికి ముందు స్టాపు బొల్లై కాలేజ్ అంటే. మనం మాత్రం మనం కాదు, మీలో చాలామంది ఏం చేస్తారు? దేవుడు మదిలిపాలెం దగ్గర ఉండరా బాబు అంటే ఏమనుకుంటాం? మదిలిపాలెం రావాలంటే బొల్లై కాలేజ్ క్రాస్ అవ్వాలి అని చేత నేను బొల్లై కాలేజ్ దగ్గర కాసేస్తాను. అర్థం అవుతుందా? దేవుడు నిన్ను ఎక్కడికి రమ్మన్నాడు? చెప్పండి సార్, నేను మీ ఊరు గురించే చెప్తున్నాను. కానీ మీ యొక్క ఐడియా ఏంటి? మదిలిపాలెం దగ్గరికి ఎందుకు వెళ్ళడం, మనం అక్కడే బొల్లై కాలేజ్ దగ్గర ఉంటే సరిపోతుంది కదా, అక్కడ లాగేసుకుందామని. ఇంకొంతమంది ఏంటంటే మదిలిపాలెం తర్వాత క్రాస్ స్టాప్ ఎక్కడ? ఇసుక తోట అని చెప్పి ఇసుక తోటలో ఉందాం. మదిలిపాలెం అయిపోయిన తర్వాత ఎలాగైనా ఇసుక తోట రావాలి కదా. హలో, దేవుడు మదిలిపాలెం చెప్తే మదిలిపాలెం దగ్గరే ఉండాలి. నీ సొంత ఆలోచనలో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను నీ జీవితంలో నీవు కోల్పోతావు. ఎందుకు చేతంటే దేవుడు నీలాగా నాలాగా మాట మార్చేవాడు కాదు. ఇఫ్ హీ హ్యాస్ అన్ అపాయింటెడ్ టైమ్, హీ విల్ డూ ఇట్ ఆన్ ద టైమ్. ఆయన ఒక నిర్ణయించబడిన సమయం ఉన్నట్లయితే దేవుడు తప్పక దాన్ని ఆ రీతిగా చేస్తాడు. వాక్యంలోనికి వెళ్ళిపోదామా? వీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకు చేస్తానంటే నా గడియారం పరిగెడేస్తుంది. రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే అద్భుతకరమైన వివరణ అపోస్తలుడైన పౌలు ఇదే మాటలు గురించి మళ్ళా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా రక్షించుకున్నాడు, ఏ రీతిగా ప్లాన్ చేశాడు, ఏ రీతిగా ముందుకు నడిపించాడు. ఈవెన్ దేవుడు మోషేతో చెప్పిన ఇదే మాటని అపోస్తలుడైన పౌలు మరలా అక్కడ నేను కరుణించు వాణ్ణి కరుణిస్తాను, ఎవని యందు కనికరపడతాను వాని యందు కనికరపడతాను అన్న అద్భుతకరమైన మాటని మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవెన్ ఫరోను కూడా దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడు అంటే ఆనాటి ప్రపంచానికి దేవుని యొక్క నామాన్ని తెలియపరచడానికి ఫరోని దేవుడు ఎన్నుకున్నాడు. ఫరో యొక్క హృదయం కఠినం అయిపోయినప్పుడు ఆల్రెడీ దేవుడు మోషేతో అక్కడే చెప్పేశాడు కదా, హోరేబు కొండ మీద చెప్పాడు. ఇన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా ఫరో హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. కానీ నువ్వేం వరి అవ్వద్దు. ఆ కఠినం అయిపోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు చేస్తానంటే ఆ కఠినం అయిపోయినప్పుడు ఆనాడు ఎన్ని దేశాలైతే ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని దేశపు ప్రజలు కూడా యెహోవాయే నిజమైన దేవుడు అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. అద్భుతకరమైన వివరణ అయిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఆనాడు రోమా సంఘానికి ఉదయకాల సమయంలో మీకు నాకు జ్ఞాపకం చేస్తున్న అద్భుతకరమైన మాటని ఒకసారి నొక్కి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పౌలు అంటున్నాడు, డస్ నాట్ గాడ్ హ్యాస్ దట్ రైట్? కుమ్మరి వానికి ఆ మట్టి తీసుకొని కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని బలహీనమైన పాత్రలు చేయడానికి ఆ కుమ్మరి వాడికి అధికారం ఉంది కదా. అదే రీతిగా నిన్ను సృష్టించిన దేవునికి నిన్ను ఆ రీతిగా వాడుకోవడానికి అధికారము లేదా అంట. అధికారం ఉంది. ఎందుచేతనంటే అది హీనమైన పాత్ర అయినప్పటికీ కూడా, బలమైన పాత్ర అయినప్పటికీ కూడా, ఘనమైన పాత్ర అయినప్పటికీ కూడా, ఘనహీనమైన పాత్ర అయినప్పటికీ కూడా దేవునికి దానిలో ఒక అద్భుతకరమైన ఉద్దేశం ఉంది.
అందుచేత మనము ఎటువంటి పాత్రలుగా దేవుడు తయారు చేశాడు అన్నది మనము ఏ రీతిలో కూడా మనలను మనము కించపరుచుకోవాల్సిన అవసరము లేదు. ఐ రిపీట్ అగైన్, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వ్యక్తిగత జీవితాలతో బహు స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుచేతనంటే మీలో అనేక సార్లు మీ గురించి మీరు అనుకునేది, నా బ్రతుకంతా ఇలాగ అయిపోయింది, అది శూన్యమైపోయింది, అది వ్యర్థమైపోయింది, ఒక ఉపయోగము లేని జీవితముగా అయిపోయింది. వై ఐ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, నేను ఎందుకు ఈ భూలోకములో జీవించాలి అన్న ప్రశ్న అనేక సార్లు మీలో కొంతమందికి కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ రీతిగా కాదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అబౌట్ యూ. దేవునికి నీ జీవితము ద్వారా, నీ కుటుంబము ద్వారా ఆయన నామమును గణపరుచుకోవడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కనుక దేవుడు నుంచిన ఆ స్థలములో, దేవుడు అప్పగించిన ఆ స్థలములో, దేవుడు నిన్ను తయారు చేసిన ఆ రీతిలో ఉండి దేవుని మహిమపరచడం నేర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వ్యక్తిగత జీవితాలకి బహు స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. డోంట్ ట్రై టు జంప్ ఓవర్ ద విల్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమునకు మీదగా కిందగా పరిగెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుచేతనంటే దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని యొక్క నామమును మన జీవితము ద్వారా, మన వ్యాపారము ద్వారా, మన కుటుంబము ద్వారా, మన బిడ్డల ద్వారా దేవుడు ప్రచురపరచడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. లెట్స్ బీ ఇన్ దట్ ప్లేస్. ఆ స్థలములో మనం ఏం చేయాలంటే యథార్థముగా ఉందాం, భక్తితో ఉందాం, శ్రద్ధతో ఉందాం, వినయముతో ఉందాం. తద్వారా దేవుని యొక్క నామం మనకొక్కరి జీవితాల ద్వారా అది ప్రకటన చేయబడులాగున, దేవుని యొక్క కరుణను మనం పొందుకొనులాగున, ఎవని మీద దేవుడు కనికరపడును ఆయన యొక్క కనికరాన్ని మన జీవితంలో పొందుకొని మనము ముందుకు వెళ్ళులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకొక్కరికి సహాయం చేయులాగున మన జీవితాన్ని సమర్పించుకొని మనం ముందుకు వెళ్దాం. పునాది, మనం ఇంటిని కడుతున్నప్పుడు ఆ ఇంటికి ప్రాముఖ్యమైనది ఏంటి? పునాది. కానీ ఎవరైనా పునాదికి సోకులు చేస్తారా? హలో, పునాదికి ఎవరైనా సోకులు చేస్తారా? పునాది తవ్వేసిన తర్వాత, వేసేసిన తర్వాత ఆ మట్టి రాళ్ళు అంతా వేసేసి దాన్ని ఏం చేస్తారు? శుభ్రంగా కొట్టేసి కనబడినవ్వకుండా చేస్తారు. అక్కడి నుండి పునాది మీద లెగిసిన దాని అంతటికి తెగ సోకులు చేసేస్తారు. పునాది ఎప్పుడైనా ఏడ్చిందా? నువ్వండి నేను మీదకి వస్తాను అంటే ఏమవుద్ది? పునాదికి మాటలు రావు అనుకోండి, కానీ మీకు అర్థమైనట్టుగా చెప్తున్నాను. పునాదికి మాటలు రాలేనప్పుడు కూడా మీరు ఎప్పుడు దానికే, ఆ గోడకే పెయింట్ కొడుతున్నారు, ఆ కిటికీలకే పెయింట్ కొడుతున్నారు, నాకు కూడా పెయింట్ కొట్టండి అని పునాది మీదకి వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? చెప్పండి సార్. మేబీ ఐల్ పుట్ ఇట్ ఇన్ అనదర్. ఇంకొక ఎగ్జాంపుల్ పెడదామా? మొక్కలు, ప్రతి మొక్క ఎదగాలి అంటే దానికి ఏం కావాలి? రూట్ కావాలి, వేరు కావాలి. కానీ వేరు అనుకుంది నేనే లాన్ ఉండడం ఏంటి? వీళ్ళందరూ ఎంత ఎర్రగా ఉంది గులాబీ పువ్వు. ఆ గులాబీ పువ్వు కారణం ఏంటి? కింద ఉన్న వేరు. దానికి అనేకమైన ఐ థింక్ మేబీ 23-25 రంగులు ఉన్నాయి గులాబీ పువ్వులు. కొంచెం అలాగా రోజ్ గార్డెన్స్కి అలా దానికి మనం వెళ్ళి చూస్తే వీ విల్ బి రియలీ వండర్డ్ హౌ మెనీ కలర్స్ ఎ రోజ్ ఫ్లవర్ హ్యాస్. కానీ వాటన్నిటికీ కారణం ఏమిటి? త్వరగా చెప్పాలి. వేరు 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 వేరు. అంతేగాని ఆ వేరు కొంచెం తిరుగుబాటు చేస్తే ఆ గులాబీ పువ్వు వస్తుందా? ఆ గులాబీ చెట్టు ఎదుగుతుందా? ఎదగదు. ఆ వేరు ఉండవలసిన స్థానములో ఉన్నప్పుడు అనేకమైన పువ్వులు, వృక్షములో, వాటెవర్ యూ వాంట్, అది బీన్సో, వంకాయలో, మీరు ఏ విత్తనం వేస్తే ఆ వేరు ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది ఎదగడానికి. ఈ ఉదయకాల సమయములో దేవుడు కరుణించు వారిని కరుణించబడతారు. దేవుడు కనికరించే వారు కనికరించబడతారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని సంగమా, దేవునికి మన ఒక్కొక్కరి పట్ల ఒక ఆలోచన ఉంది. మేబీ దేవుడు మిమ్మలను నన్ను ఒక వేరుగానే ఉంచాడేమో. ఆ వేరుగానే ఉందాం. కొమ్మైపోవడానికి ప్రయత్నం చేయడం ఎందుకు? లెట్స్ బీ వాట్ గాడ్ వాంటెడ్ అస్ టు బీ.
దేవుడు మనల్ని ఉద్దేశించిన ప్రకారముగా ఆయన కనికిరాన్ని, ఆయన దయను మనం పొందుకొని దేవుడు మనల్ని ఉంచిన స్థానములో నమ్మకముగా ఉందాం, యోగ్యముగా ఉందాం, ఎదగవలసిన రీతిలో ఎదుగుదాం. అప్పుడు దేవుని యొక్క నామం తప్పనిసరిగా మహిమపరచబడుతుంది. అంతేగాని దేవుడు ఉంచిన కార్యములు కన్నా మన సొంతంగా ఎదిగిపోదామని, మన సొంతంగా మీదకు వచ్చేద్దాం అన్న ఆలోచన ఒకవేళ సైతానుడు మనకు కలుగజేసినప్పుడు, అటువంటి తంత్రములో మనం పడిపోయినట్లయితే దేవుని సంగమా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన కుటుంబాలు నాశనం అయిపోతుంది, మన భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. Let's find the mercy of God. Let's find the grace of God. దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క కరుణను మన జీవితములో పొందుకొని మనం ముందుకు వెళ్ళడానికి మన జీవితాలను సమర్పించుకోవాలని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు 21 నుండి 23 వచనాల్ని, మేబీ ఐ థింక్ 20వ వచనాన్ని కూడా మనం చూడాలి కదా. మరియు ఆయన, మోషే యొక్క ప్రార్థన ఏమిటి? నీ మహిమను చూపించమన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనమంతయు నీ ఎదుట కనపరుస్తాను. రెండోదిగా ఏమంటున్నాడు? యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటిస్తాను. నేను కరుణించు వారిని కరుణిస్తాను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడతాను. అంటే మోషే, నా చిత్త ప్రకారముగా, నా చిత్తములో, నా ఉద్దేశములో ఉండరా, సరిపోతుంది. అక్కడితో చెప్పి మరలా దేవుడు మోషేని వదిలిపెట్టేలేదు. ఎందుచేతనంటే మోషే యొక్క కోరికను దేవుడు నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు 20వ వచనం చూద్దామా. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఇప్పుడు మోషేకి ఎవరిని చూడాలి? దేవుని మహిమను చూడాలి. దేవుడు అంటాడు, నా మహిమ అంటే నా యొక్క పరిశుద్ధత, నా యొక్క కనికరము, నా యొక్క మంచితనము, నా యొక్క గొప్పతనము, నా యొక్క శక్తి, నా యొక్క గుణము, అదే నేను నీకు చూపిస్తాను. దట్ ఈస్ వాట్ ఐ యామ్. రెండోదిగా దేవుడు అంటున్నాడు, నేను కరుణించే వారిని నేను కరుణిస్తాను, ఎవరి మీద కనికర పడతానో వారిని మీద నా కనికరం చూపిస్తాను. అయితే మోషే, నీ యొక్క ఆశను నేను నెరవేరుస్తాను. ఏమంటున్నావు? నీవు నన్ను చూడాలనుకుంటున్నావు గనుక ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలకించు. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. దాంట్లో 2 అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ముఖమును చూడజాలవు. ఎందుకు చూడజాలవు? ఎందుకు చూడజాలవు? ఒకటి, ఆయన ఆత్మస్వరూపుడు గనుక. ఆత్మను మనము చూడలేం. ఆయన వాగ్దానం ఏమిటి? ఎక్కడ 2, 3 నా నామములో సమకూర్చబడతారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎవరు మన మధ్యలో ఉన్నారు? చూస్తున్నారా? చూస్తున్నారా? లేదు, అనుభవిస్తున్నాం. అనుభవిస్తున్నాం కదా. అనుభవిస్తున్నాం. ఏ రీతిగా అనుభవిస్తున్నాం? ఇక్కడ ఒక ఫ్యాను, అక్కడ ఒక ఫ్యాను వేసుకున్నారు కదా. మిగతా వారికి ఆన్ చేయబడిన 2, 3 ఏసీలు గాలి సరిపోతుంది. ఆ గాలిని ఎవరైనా చూసారా? ఆ గాలిని ఎవరైనా పట్టుకుంటున్నారా? ఐ కెన్ ఫీల్ దట్. ఈ గాలి నాకు కనబడకపోయినప్పటికీ కూడా ఐ కెన్ ఫీల్ దట్. నేను అనుభవిస్తున్నాను. అంటే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అన్న ఆలోచన ఆ ఫ్యాన్ కింద కూర్చున్న వారికి ఇక్కడ ఏసీలు ఆన్ ఉన్నాయి అని ఆ ఏసీ యొక్క చల్లతనాన్ని అనుభవించుచున్న వారికి తెలుస్తుంది. అనుభవం అంతే. అంతేగాని ఆ గాలి ఎలాగుంటుంది, గాలి ఎక్కడ ఉంది, ఎక్కడి నుండి వస్తుంది అంటే ఎవరైనా వివరించగలరా? ఎవరైనా మీ బిగ్ షాపర్లో ఆ గాలిని పట్టేసుకోగలరా? పట్టుకోలేరు. బట్ స్టిల్ వీ విల్ ఎంజాయ్, వీ విల్ ఎక్స్పీరియన్స్. అదే రీతిగా దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆ దేవుని ఎవ్వరూ కూడా ఏం చేయలేరు, చూడలేరు. కానీ మనం అనుభవించవచ్చు, మనం అనుభవించవచ్చు. అందుచేతనే మీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవేం చేయమంటున్నాడు? నీ దేవుడని యెహోవాను
ప్రేమించాలి. ఎక్కడున్నాడు? ఏ కొండ మీద లేడు, ఏ లోయల్లో లేడు. నీవు ఎక్కడైతే విరిగి నలిగిన హృదయముతో యేసయ్యా అని నీవు పిలుస్తావో అక్కడే ఆయన నిన్ను తాకడానికి, అక్కడ నిన్ను లేవనెత్తడానికి, అక్కడ నీతో మాట్లాడడానికి, అక్కడ నిన్ను బలపరచడానికి, అక్కడ నీకు ఆదరణ ఇవ్వడానికి, అక్కడ నీకు శాంతినివ్వడానికి, అక్కడ నీకు డైరెక్షన్ ఇవ్వడానికి, అక్కడ నిన్ను గద్దించడానికి ఆయన ఎల్లప్పుడూ మన పక్కనే ఉన్నాడు. మన పక్కనే ఉన్నాడమ్మా. మీతో కూడా ఉన్న నిశ్చయముగా నేను ఎల్లప్పుడూ సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానము చేసిన ప్రకారముగా అమ్మా అయ్యా ఆత్మస్వరూపియగు దేవుడు మీతో మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు, మీరు వంటగదిలో ఉంటున్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, మీరు పడగదిలో ఉన్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉంది. ఎందుచేతనంటే ఆయన మనకి ఇచ్చిందంతా కూడా ఆయన ద్వారానే మనం పొందుకున్నాము గనక ఆయన తప్పనిసరిగా మనతో కూడా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఇష్టము లేని కార్యాలు మనం చేస్తామో, ఆయన వాక్యమునకు విరోధమైన స్థలాలకు మనం వెళ్తామో, ఎక్కడైతే ఆయన వాక్యమునకు విరోధమైన ఆలోచనలోనికి మనం వెళ్తామో అక్కడ దేవుడు రాడు. కానీ ఇంకొకడు వస్తాడు. వాడి పేరేంటి? లూసిఫర్. వాడి పేరేంటి? సైతాను. వాడి పేరేంటి? దెయ్యం. వాడి పేరేంటి? అపవాది. వాడు వచ్చి ఏం చేస్తాడు? వాని డైరెక్షన్లో మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అర్థమవుతున్న వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? వాడు డైరెక్షన్లో తీసుకొని వెళ్తాడు. నీవు దేవుని యొక్క సత్యానుసారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు జీవిస్తున్నప్పుడు, నీవు ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన నాతో కూడా ఉన్నాడు అన్న భయం భక్తితో నీవు జీవిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడమ్మా. అయ్యా ఆయన ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. సైతానుడు నీ దగ్గరికి రానివ్వడు. ఐ రిపీట్ అగైన్, ఆయన నీతో కూడా ఉన్నప్పుడు ఏ చిల్లంగి శక్తులు, ఏ మాంత్రిక శక్తులు, ఏ చీకటి కార్యాలు, ఏ దురాత్మ శక్తులు నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని చూడలేవు, ముట్టలేవు. ఎందుచేతనంటే ఆయన మనతో ఉండగా సైతాను శక్తులంతా కూడా మనకి 150,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, దగ్గరికి రావు. ఎందుచేతనంటే దట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ఆ పరిశుద్ధత అంత గొప్పది. కాదు, నీవు వాక్యానుసారముగా లేకుండా లోకముతో జంట కలుపుకుంటూ లోకముతో కలిసి నీవు పరిగెడుతున్నట్లయితే సైతానుడు నీతోనే ఉంటాడు. దేవుడు నీకు దగ్గరలో ఉండలేడు. అంచేత ఉదయకాల సమయంలో అటువంటి అద్భుతకరమైన సత్యాన్ని గుర్తెరిగిన వారుగా మనం ముందుకు వెళ్ళాలి. ఆయనను మనం చూడలేము. ఎందుచేతనంటే ఆయన ఆత్మస్వరూపుడు గనుక. రెండోదిగా దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం అంటుందంటే, గాడ్ డ్వెల్స్ ఇన్ అన్ అన్అప్రోచబుల్ లైట్. ఒకసారి చదివేస్తారమ్మా? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. మన దేవుడు ఎక్కడ ఉంటాడు? సమీపింపరాని తేజస్సులో. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి దేవుని సంగమా మనం ఆలోచిద్దామా? ఈజ్ దేర్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ సీ సన్ డైరెక్ట్లీ అండ్ స్టిల్ ఏబుల్ టు సీ ద లైట్? ఎవరైనా సూర్యుని యొక్క తేజస్సులో కన్ను పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తే మరలా వాని రెటీనా పనిచేస్తుందా? మేబీ జస్ట్ ఒకసారి చూసి మరలా చూడగానే చీకటి అనిపించేస్తుంది కదా. ఐ థింక్ ఒక్క సూర్య తేజస్సే మనము చూడలేకపోతే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? అన్అప్రోచబుల్, సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉంటున్నాడు. అందుచేతనే థియాలజన్స్ ఏమంటారంటే ఆయన 1000 కోటి సూర్య తేజస్సు కలిగిన వాడు అని. సమీపింపరాని అంటే ఒక సూర్యుని తేజస్సే మనము సమీపించలేకపోతున్నాం.
వంద ఎందుకు, 2 సూర్య తేజస్సులు ప్రకాశిస్తే మనమందరం కూడా ఏమైపోతాం? బూడిదైపోతాం. అందుచేత ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవలసిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు గనుక ఈ భూలోకంలో ఎవ్వరు కూడా ఆయనను చూడలేరు. ఆ కారణము చేతనే దేవుడు మనుషుని రక్షించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడుగా దిగి రాలేదు. దేవుడు శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చాడు. I repeat again, దేవుడు శరీరధారిగా ఈ భూలోకానికి రావడానికి కారణం ఏమిటంటే, నిజమే, దేవుడు తన సొంత స్వరూపమందు పోలిక చెప్పున, అమ్మా అయ్యా నిన్ను నన్ను ఆయన సృష్టించాడు. మళ్ళా మనల్ని రక్షించాలి అంటే ఈ లోకములో ఏ మనుష్యునితో కూడా అది సాధ్యపడదు గనుక దేవుడు ఈ మనుష్యుని రక్షించడానికి ఈ భూలోకంలోనికి రావడానికి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడుగా దిగి వస్తే భూలోకమంతా బూడిదైపోతుంది. దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడదు గనుక 2025 సంవత్సరముల క్రితము దేవుడు శరీరధారిగా ఈ భూలోకములోనికి ఒక శిశువు వలె జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన వచ్చిన ఉద్దేశము ప్రకారముగా శరీరము నలగగొట్టబడి తన ఆఖరి చుక్క రక్తం మానవ జాతి యావత్తు కొరకు ఆయన కార్చాడు. చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లేఖనములు చెప్పుతున్న ప్రకారముగా ఆయన మరణము నుండి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. గలిలయ ప్రజలు చూచుచూ ఉండగా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఈ ఉదయకాల సమయములో మీ పేరు పెట్టి మీ కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు రక్షణ పొందుకోవాలని, మీరు మారు మనసు పొందుకోవాలని, మీరు దీవించబడాలని, మీరు మేల్కొల్పబడాలని, మీరు ఐశ్వర్యవంతులుగా తీర్చబడాలని, విద్యావంతులుగా తీర్చబడాలని, అనేకులకు రక్షణ తెలియజేసేవారుగా మీరు తీర్చబడాలని ఆయన మీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయములో దేవుని సంగమా, క్యాన్ వి సీ హిమ్ బై ఫేస్ టు ఫేస్? ఆయన మరలా మనం ఏ రీతిగానైనా ముఖాముఖిగా చూడగలమా? చూడగలం. ఒక దినం రాబోతుంది. ఆ దినం వచ్చినప్పుడు కనురెపపాటున మనము కూడా ఆయన చెంతకు వెళ్ళినప్పుడు ఈ శారీరకమైన దేహాన్ని విడిచిపెట్టి మహిమా స్వరూపముతో మనము అలంకరించబడతాము గనుక ఆ మహిమా స్వరూపాన్ని మనము ధరించుకున్నప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకొక్కరికి సహాయం చేస్తాడు. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ హెవెన్. అది పరలోకములో మాత్రమే సాధ్యపడుతుంది. పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన ద్వారా తప్ప మరి ఏ నామము ద్వారా, మరి ఏ మార్గము ద్వారా ఎక్కడ ఎవరు పరలోక రాజ్యానికి చేరరు. క్రైస్తవులుగా మార్చబడినంత మాత్రములో నీవు పరలోకం వెళ్ళవు సహోదరుడా, సహోదరి. క్రీస్తు మన హృదయంలో ఉండాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన వాక్యానుసారముగా, ఐ రిపీట్ అగైన్, క్రీస్తు యొక్క వాక్యానుసారముగా. వాక్యం ఎవరై ఉన్నారు? క్రీస్తై ఉన్నాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము 14వ వచనము మనం చదివినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అందుచేత ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీరు నేను చదువుతున్నప్పుడు ఎవరు చదువుతున్నాము? యేసయ్యను చదువుతున్నాం. యేసయ్య స్వరాన్ని మనం వింటున్నాం. అందుచేతనే దేవుని యొక్క వాక్యము ప్రతి దినం మనకు జ్ఞాపకం చేసే అద్భుతకరమైన సత్యం ఏమిటి? దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానించిన వాడు ధన్యుడు అంటుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నేను కొండ మీదకు వెళ్ళి తపస్సు చెయ్యాలన్నాడా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఎప్పుడు చర్చిలో ఉండాలన్నాడా? లేదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, పరిశుద్ధులకు దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉండాలి. అనగా యేసయ్య మన హృదయములో ఉండాలి. ఆ వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ముట్టాలి, ఏది ముట్టకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని ఈ వాక్యమే మనకు నేర్పిస్తుంది.
ఈ ఉదయకాల సమములో దేవుడి సంగమా, అటువంటి కృప, అటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక్కొక్కరికి అనుగ్రహించి ఆయన సత్యములో నడిపించును గాక. అందుచేత మోషే, నీ కోరిక బాగుంది, కానీ ఏ నరుడు కూడా నన్ను చూడలేడు, చూచినట్లయితే వాడు ఏం చేయలేడు, బ్రతకలేడు. బట్ స్టిల్ నీ కోరికను నేను నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నానని 21వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా దేవుడు చెప్పుతున్న అద్భుతకరమైన మాట. 21వ వచనం చూద్దామా. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అర్థమవుతున్న వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. 3 వారాలు గ్యాప్ వచ్చింది కనుక మీలో కొంతమంది తంటాలు పడుతున్నట్లుగా మీ ముఖం కనబడుతుంది. బట్ స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. మోషేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువు. ఇందాక చెప్పిన ప్రకారంగా మదిలిపాలెం అంటే ఎక్కడ ఉండాలి, మదిలిపాలెంలోనే ఉండాలి. దేవుడు మోషేతో అంటున్నాడు, అరే బాబా ఇదిగో దేర్ ఇస్ ఎ ప్లేస్ నియర్ మీ అండ్ యూ నీడ్ టు స్టే దేర్. డోంట్ ట్రై టు జంప్ ఓవర్ హియర్ అండ్ దేర్. Don't go here and there based on your pleasures, based on your desires. I have a commandment for you, and therefore you need to stay in the commandment, in the place where I am showing you. నేను చూపించు స్థలములో నువ్వు ఉండాలి. నీకు తోచిన దగ్గర కాదు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అనేక సార్లు మన కోరిక ఏంటంటే, ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఎలాగొచ్చినా దేవుడు మాత్రం నన్ను దీవించేయాలి. హలో, దేవుడు ఏం స్టూపిడ్ అనుకుంటున్నారా? దేవుడు నీలాంటి చేతకానోళ్ళు అనుకుంటున్నారా? దేవుడు నీలాంటి బూటకపు మనిషి అనుకుంటున్నావా? లేదు. హీ హ్యాస్ అ స్టాండర్డ్. ఆయనకు ఒక స్థాయి ఉంది, ఆయనకు ఒక స్థానం ఉంది, ఆయనకు కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆయనకు కొన్ని కట్టడలు ఉన్నాయి. మనం మార్చేసుకుంటున్నట్లుగా ఆయన ఎప్పుడు మార్చుకోడు. ఇఫ్ హీ సెడ్ సంథింగ్ హీ విల్ స్టిక్ ఆన్ టు దట్. ఇఫ్ హీ సెడ్స్, ఆయన ఏదైనా చెప్తే దాని మీద మాత్రమే ఆయన ఆధారపడతాడు. పోన్లే, ఓకే. అడ్జస్ట్మెంట్లన్నీ. నేను మొన్న ఎక్కడికో వెళ్తున్నప్పుడు నాతో ఉన్నోళ్ళు చెప్పినట్టున్నారు, ఈ ఆటోలు 15 మందిని ఎక్కించేస్తారండి, మీ బండిలో పడరండి 15 మంది అన్నాడు. నిజమే, నా బండిలో 7 పడతారు. దానికన్నా చాలా చిన్నది కదరా జోషువా ఆటో. కానీ 15 మంది ఇక్కడ సిటీలో అవదేమో, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆనందపురం. ఇంకా ఎక్కించేస్తారు కదా. హలో, ఆ అడ్జస్ట్మెంట్లన్నీ ఇక్కడే. బెంగళూరుకి వెళ్తే 3 కానీ ఎక్కువ మంది ఎక్కనివ్వడు. అక్కడ 2 యాక్చువల్గా, ఇంకో ఒకరు ఫ్యామిలీ మెంబర్ అయితే ఎక్కిపోవచ్చు. మరి ముంబైలో ఎలాగో నాకు తెలియదు, ముంబై కూడా అంతే కదా, కేరళలో కూడా అంతే. మన ఆంధ్రలోనే ఎక్కువ. ఐ థింక్ మేబీ, నాకు మిగతా రాష్ట్రాల జిల్లాల గురించి తెలియదు, కానీ మన వైజాగ్లోనే ఎక్కువ టికెట్ ఆటో. వ్యాపారాలు చేసుకోండి సుమా, నేను వద్దంటున్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, అటువంటి అడ్జస్ట్మెంట్లతో విశాఖపట్నంలో చలోగా వెళ్తున్నారు కదా, పరలోకములో మాత్రం అటువంటి అడ్జస్ట్మెంట్లు లేవు అని చెప్తున్నాను అంతే. అటువంటి తోపిడి బేరాలు లేవు. అటువంటి ఒక కుర్చీ ఒక 3 కూర్చోవలసిన దాని మీద 16 మంది కూర్చుందామంటే అవ్వదు. ఆ సత్యాన్ని తెలుసుకోండి. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు, మోషే, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడ్రా, బికాజ్ ఐఎమ్ హోలీ. కానీ నాకు సమీపమున ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నీవేం చేయాలి, నిల్చోవాలి. సమయం అవుతుంది కానీ నేను చదవాలనుకుంటున్నది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంతా చదువుతూ అద్భుతకరంగా ఉంటుంది. 4వ వచనములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే.
నీవు దేవుణ్ణి చూడాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకములో ఉన్నప్పుడు తన శిష్యులు అనేక సార్లు అడిగారు ఈ ప్రశ్న, అయ్యా తండ్రిని చూపించువా? యేసయ్య ఏమన్నాడు? మీరు నన్ను చూచినట్లయితే తండ్రిని చూచినట్లే. నా కార్యాలు మీరు గమనించగలుగుతున్నట్లయితే నా తండ్రి కార్యాలు మీరు గమనించుతున్నట్లే. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఆ క్రీస్తే ఈ వాక్యం. ఈ వాక్యము చెప్పుతున్న ప్రకారముగానే మన జీవితాల్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన వ్యాపారాలు చేసుకోవాలి, మన ఉద్యోగాలు చేసుకోవాలి, మన వాటెవర్ మనం చేయుచున్న కార్యాలన్నీ కూడా ఏ రీతిగా ఉండాలి? మోషే, నీకు నా ప్రత్యక్షత కావాలంటే నీవు నన్ను చూడాలనుకున్నట్లయితే ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఒక కార్యం చేయి, నేను నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద ఏం చేయాలి? క్రీస్తు అనే బండ మీద. దేవుని సంగమా, చర్చికి వారానికి ఒకసారి వస్తే సరిపోదు. ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని చదివి తీరాలి. ప్రతి దినం ప్రార్థన చేయాలి. ప్రతి దినం కుటుంబ ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ఐస్ క్రీమ్, ఫేస్ క్రీములు ఈ లోకంలోనే పనిచేస్తాయి, పరలోకానికి పనిచేయవు. అనగా నీ తంత్రాలు, నీ కుయుక్తులు, నీ వేషాలు అంతా ఈ లోకములోనే, అక్కడికి పనిచేయదు. అక్కడికి పని చేయాలి అంటే దేవుడు తన మార్పు లేని పరిశుద్ధమైన వాక్యాన్ని మీకు నాకు ఇచ్చాడు. ఈ వాక్యం భయం వచ్చినప్పుడు మాత్రమే పట్టుకోవడానికి కాదు, సంతోష సమయాల్లో కూడా చదివి ధ్యానించడానికి. కన్నీరు, దుఃఖములో లేక రోగములో ఉన్నప్పుడు మాత్రమే ఈ బైబిల్ని పట్టుకోవడానికి కాదు, ఆరోగ్యవంతుడిగా ఉంటున్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని చదివి ధ్యానించవలసిన అవసరత దేవుని సంగమా నీకు నాకు ఉంది. కీడు సంభవించినప్పుడు మాత్రమే కాదు, మేలు సంభవించినప్పటికీ కూడా ఈ వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మన జీవితంలో, మన కుటుంబంలో ఇచ్చి తీరాలి. చర్చకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, నీవింటి దగ్గర ఉంటున్నప్పుడు, వ్యాపారంలో ఉంటున్నప్పుడు, ఉద్యోగ స్థలంలో ఉంటున్నప్పుడు, బంధువుల దగ్గర ఉంటున్నప్పుడు, స్నేహితుల దగ్గర ఉంటున్నప్పుడు, వేర్ ఎవర్ యు ఆర్, నీవెక్కడ ఉంటున్నప్పటికీ కూడా ఈ వాక్యము నీ హృదయములో, నా హృదయములో క్రియ జరిగించాలి, పని చెయ్యాలి. ఈ వాక్యము మాట్లాడే వాక్యం, ఈ వాక్యము గద్దించే వాక్యం, ఈ వాక్యము డైరెక్షన్ ఇచ్చే వాక్యం, ఈ వాక్యం మన జీవితాలకి కావలసిన సమస్తమును ఇచ్చేది కనుక ఈ వాక్యం మన హృదయములో ఉండాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా వెళ్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను, నా యు కెన్ నెవర్ సీ గాడ్. నీవు దేవుని చూడలేవు. దేవుని చూడలేవు అంటే డైరెక్ట్గా చెప్పాలంటే నీకు పరలోకం వెళ్ళే అవకాశం రవ్వంతైనా లేదు. పరలోకం వెళ్ళే అవకాశం రవ్వంతైనా లేదు. మోషే, నీవు ఏ మనుష్యుడు కూడా నన్ను చూచి బ్రతకడు, కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నా సమీపమున ఒక స్థలం ఉంది, అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ మీద నీవేం చేయాలి? ఈ ఉదయకాల సమయంలో యేసు రక్తములో కడగబడిన దేవుని సంగమా, ఆ బండ క్రీస్తే అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు బహు స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అగైన్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అదంతా అధ్యాయం అన్నీ చదవాలి. ఒకవేళ నేను ఒక వచనం చెప్పినప్పటికీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 95% చదవరని తెలుసు. ఒకవేళ 5% చదివే ఆశ మీలో దేవుడు అనుగ్రహిస్తే నేను ధన్యుణ్ణి. లేకపోతే నేను మిమ్మల్ని పరలోకంలో చూడలేనేమో అని చాలా విచారిస్తున్నాను. మీ బాస్ ఏదైనా మీరు ఇంటికి వెళ్ళి ఈ పని చేసుకొని రమ్మంటే చేసుకొని వస్తారా, లేకపోతే చేతులు ఊపుకొని వెళ్ళిపోతారా? చేసుకొని వెళ్తారు. స్టూడెంట్స్ కాలేజీలో, స్కూల్లో చదువుతున్న వారు ఏదైనా హోంవర్క్ ఇస్తే తప్పనిసరిగా హోంవర్క్ ఏం చేస్తారు? చేసుకొని వెళ్తారు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు బోధించుచున్న కార్యాలు ఈ చెవులోండి విని ఈ చెవులోండి వదిలేస్తే సరిపోదు. ఈ వాక్యానుసారముగా మనం చదివినప్పుడు, మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు తప్పక మనము చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటాం అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక వచనం చెప్పినప్పుడు ఆ వచనానికి ఒక 10 వచనాలు ముందు చదవాలి, దాని తర్వాత ఒక 10 వచనాలు తర్వాత కూడా చదవాలి.
అప్పుడు దాని హోల్ కాంటెక్స్ట్, దాని యొక్క సంపూర్ణమైన సందర్భాన్ని మీరు అర్థం చేసుకోగలరు. అంచేత దేవుని సంగమా, అది చాలా జాగ్రత్తగా ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్, ఆల్ ఆఫ్ ద గ్రౌండ్ ఈజ్ సింకింగ్ శాండ్. అపోజిడైన పేతురు ఏమంటున్నాడంటే, క్రీస్తు అనే బండం మీద మాత్రమే మనకి నిలకడ. క్రీస్తు లేని ఏదైనప్పటికీ కూడా అది దొంగ ఊబి, జగట గల దొంగ ఊబి. ఈజ్ ఆల్ సింకింగ్ శాండ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, మన జీవితాలు, మన కుటుంబం, మన వ్యాపారం, మన ఉద్యోగం క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకోవాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా మనకొక్కరికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానమును, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క మహిమను చూచిన యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమైంది? ఆయన దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు పరలోకం తెరవబడ్డది. సెరాఫిములు, చెరూబియమ్స్ దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధతను చూచి ఏమని అంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను నివాసము చేయించును వాణ్ణి. యెషయా ఎవరు? ఆయన చిన్న ప్రవక్త కాదు, అద్భుతకరముగా దేవుని చేత వాడబడిన ప్రవక్త. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూచాడో ఆయన పలుకుతున్న మాట, మనం ఏం పలుకుతున్నాం దేవుని సన్నిధానంలో? ప్రభువా, నీ తర్వాత నేనే. ఇంక ఈ చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ పనికిమాలిన ప్రభు. నా అంత భక్తుడు ఆవిడ ఈ భూలోకంలో, ఈ చర్చిలో ఆవిడ లేడు. మేబీ వైజాగ్లోనే లేరు అనుకుంటున్నారేమో మీరు. కానీ ఆ గొప్ప పెద్ద ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త, దేవుని చేత బహుగా అభిషేకించ వాడబడిన ప్రవక్త ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూచాడో, ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి తగ్గింపు జీవితం మనలో ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని మహిమను చూచినప్పుడు, దేవుని సత్యములో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు. అపోస్తలుడు జాన్ పత్మోసు దీపములో దేవుని యొక్క దర్శనమును చూచినప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నది, హీ ఫెల్ యాజ్ ఎ డెడ్ మ్యాన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. చచ్చిన వాడుగా క్రీస్తు యొక్క పాదముల దగ్గర పడిపోయాడు దేవుని సన్నిధిని చూచినప్పుడు. అపోస్తలుడైన పౌలు దమస్కస్లో ఉంటున్న క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నప్పుడు ఏమైంది? దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు పడిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వెలుగు మన జీవితం మీద ఉన్నప్పుడు, వాట్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్? మనము ఏది అనుభవిస్తున్నాం? ఏదైనా మార్పు ఉందా? ప్రతి ఆదివారం గుడికి వచ్చినప్పుడు, ప్రతి మంగళవారం గుడికి వచ్చినప్పుడు, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రార్థనకు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో సమకూర్చబడుతున్నప్పుడు, వాట్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్? మనం ఏమి అనుభవిస్తున్నామా? We need to realize who we are. మనం ఏమై ఉన్నామో అన్న సత్యాన్ని మనం గ్రహించినప్పుడే యథార్థమైన ఆరాధన. అక్కడే దేవుని మనం కలుసుకున్నాం, అక్కడే దేవుని మనం చూచుచున్నాం అన్న గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. డేవిడ్ బ్రైనార్డ్ అనే గొప్ప దైవజనుడు మంచులో మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి మంచులో ఉండి ప్రార్థన చేస్తుంటే చెమటలు పట్టాయంట. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హీ ఫెల్ట్ ఇన్సైడ్ హిస్ బాడీ. ఆయన అంతరంగములో దేవుని యొక్క శక్తి అంత గొప్ప బలముగా పనిచేయడం బట్టి మంచులో ఉండడం అంటే విపరీతమైన చలి. మంచు ఎప్పుడు వస్తుందంటే -డిగ్రీలోనికి వెళ్ళినప్పుడే మంచు వస్తుంది కదా. అటువంటి మంచులో ఆయన మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు హీ ఫెల్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ద స్వెట్ వాజ్ ఎ ఫిజికల్ రియాక్షన్ to the intensity of spiritual experience. మనం ఏసీ ఆపేయండి, ఫ్యాన్లు ఆపేయండి అంటాం. ఎందుకు?
దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు, ఈ ఏసీలు ఫ్యాన్లు వేసినప్పుడు కూడా ఇంకా వి ఫీల్ దట్ వామ్నెస్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమ, నా సమయం పరిగెడుతుంది, నేను నా మాటలను ముగించాలి. దేవుడు అంటున్నాడు, ఈ బండ దగ్గర నిలబడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. నేను నా చెయ్య తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, గాని నా ముఖము నీకు కనబడదు. ఇందాకనే చెప్పాను, దేవుడు ఆత్మస్వరూపి. దేవుని యొక్క బ్యాక్ కనబడుతుంది అంటే ఇట్స్ నాట్ రియలీ ద ఫిజికల్ బ్యాక్, మన వెనుకంటే వెనుభాగం దేవుడు చూపిస్తానంటే అది కాదు. We should be able to understand the after effects of God passing by. దేవుడు 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 కదిలి వెళ్ళిపోయినప్పుడు ఏం కలుగుతుంది? కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. నిన్న మేము చేపల బజార్కి వెళ్ళాం, మెట్రోకి వెళ్ళాం. దేని కొరకు వెళ్ళాం మనం చెప్పడానికి టైం లేదు, కానీ దేని కొరకు వెళ్ళాం. అక్కడ ఐ థింక్ ఎప్పుడు చూడలేని సాల్మన్ చేప, అది మేము అమెరికాలోనే తిన్నాం. ఇక్కడ అమ్మో దొరికిందని చెప్పేసి కొనుక్కున్న తర్వాత కొంచెం టైం పడుతుంది కనుక ఐస్లో వేయరా బాబు అన్నాం. ఐస్లో వేసాడు, పెట్టాం. మేము అక్కడక్కడ మొత్తం అంతా ఊరంతా తిరిగేసి పావుతోకు 3కి వచ్చిన తర్వాత మరలా వెనకాల సామాన్లు నేను షకియా తీస్తాం సాధారణంగా. అది తీస్తున్నప్పుడు అక్కడంతా తడిసిపోయి ఉంది. నేను ఆ చేపలు కొన్నాను సంగతే మర్చిపోయాను. ఎలాగ ఎతికేస్తాను, నీరు ఎలాగొచ్చిందిరా బాబు, ఇది ఏదైనా లీక్ అయిందా అని ఆలోచిస్తుంటే మా షకియా అన్నది, లేదు డాడా వి పర్చేజ్ ఫిష్. ఐస్ పెట్టాడు కదా, ఆ ఐస్ యొక్క ఎఫెక్ట్ దేని మీద ఉంది? అక్కడ వేసిన షీట్ మీద ఉంది. ఇక ఆల్రెడీ ఆ ఫిష్ మూట తీసేశారు, కానీ దాని ఎఫెక్ట్ ఉంది. ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని సంగమా. మోషేతో దేవుడు అంటున్నాడు, నా చెయ్యిని నీకు అడ్డుగా పెడతాను, నేను పక్కకు వెళ్తాను, అప్పుడు నా చెయ్యిని తీసేసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్ ఎఫెక్ట్. ఇట్స్ నాట్ రియలీ ద బ్యాక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుపటి దేవుడు ఆత్మస్వరూపి కనుక అక్కడ మరలా ఇంకొక there is nothing what you can see. You can simply see the effect of God passing by. అటువంటి గొప్ప అనుభవాన్ని మోషే అనుభవించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన కృపను చూపించాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడల్లా we should be able to experience that effect. దేవుని యొక్క సన్నిధానంలో మనము తాకబడినప్పుడు, మరలా మెట్లు దిగుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ మనలో ఉండాలి, ఆ చూపుల్లో ఉండాలి, ఆ మాటల్లో ఉండాలి, ఆ ప్రవక్తల్లో ఉండాలి, మన కార్యక్రమాల్లో ఉండాలి, మన వ్యాపారంలో ఉండాలి, మన ఉద్యోగంలో ఉండాలి, భార్య భర్తల మధ్యలో ఉండాలి, అత్త కోడల మధ్యలో ఉండాలి. ఎందుచేతనంటే నీవు దేవుణ్ణి ఆరాధించావు గనుక, నీవు దేవుని స్తుతించావు గనుక దాని ఎఫెక్ట్ నీలో పని చెయ్యాలి. దాని ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ సూత్రం చెప్పావు, కిందకి దిగిన తర్వాత ఎవడైనా ఫిల్ట్ పట్టుకుంటున్నావా, ఎవడి మీదైనా అబద్ధాలు ఆడుతున్నావా, ఎవడైనా కాళ్ళు లాగుతున్నావా అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు వచ్చి నీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు. హలో, అర్థం అవుతుందా? You should be able to experience the effect of experiencing, the effect of worshiping God. దేవుని ఆరాధించిన ఎఫెక్ట్ అంటే ప్రభావం నీలో మరలా వచ్చే ఆదివారం మరలా మనం కలుసుకున్నంత వరకు ఆ ప్రభావం పనిచేయాలి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. ఆ ప్రభావం లేనప్పుడు ఎన్ని స్తోత్రాలు రావని నాకు తెలుసు, కానీ స్తోత్రాలు చెప్పిస్తున్నాను ఎందుకంటే అలాగైనా కొంచెం ఆ ఎఫెక్ట్ కలుగుతుందేమో అని. లేకపోతే 2024 అంతా మేబీ 52 సండేస్ వచ్చావు, స్తోత్రం చెప్పావు, ఆ ఎఫెక్ట్ లేకపోతే నీ జీవితం శూన్యం. యేసయ్య రాకడి ఎప్పుడు సంభవించినా, అయ్యా చాలా జాగ్రత్తగా విను, అమ్మా చాలా జాగ్రత్తగా విను, క్రీస్తు యొక్క సన్నిధిని అనుభవించలేని ఒక ప్రభావితము లేని జీవితాన్ని మనము భూలోకంలో జీవిస్తే, ఇంటి దగ్గర జీవిస్తే, వ్యాపారం చేసుకుంటే, కాలేజెస్లో స్కూల్స్లో మనం ప్రవర్తిస్తే నీవు వెళ్ళేది నిత్యమైన నరకానికే అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మోసెస్ కుడ్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ గాడ్ presence or God passing by.
దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించిన తర్వాతే మనం ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళాలి. అటువంటి ఎఫెక్ట్ లేని జీవితాలు ఒకవేళ గతించిన లేకపోతే నిన్నటి వరకు జీవించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవునితో అందామా, ప్రభువా నీ సన్నిధానానికి నేను వచ్చాను గనుక నీ ప్రభావం, నీ శక్తి, నీ కృప, నీ దయ నాలో ఉండాలయ్యా, నా ప్రవక్తంలో కనబడాలయ్యా, నా చూపుల్లో ఉండాలయ్యా, నా ఇంటి దగ్గర కనబడాలయ్యా, నా తోటి వ్యాపారస్తులు చూడాలయ్యా, నా తోటి ఉద్యోగస్తులు చూడాలయ్యా, నా బంధువులు చూడాలయ్యా, నా స్నేహితులు చూడాలయ్యా. The effect of Christ in me, క్రీస్తు నాలో ఉన్నాడు అన్న ప్రభావం ఇతరులు చూచిలాగున ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పగలిగిన వారందరూ కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాము, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా నీతో నాతో ఆయన మాట్లాడి ఉన్నాడు. అనేకమైన విషయాల్ని దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. ప్లీజ్ 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 పెడచెవి పెట్టద్దు. ఒక తీర్మానం మాత్రం చేసుకొని వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. సుమారు 1:15 పరిశుద్ధాత్మదేవుడు మీతో నాతో మాట్లాడి ఉండగా ఈ 75 మినిట్స్లో దేవుడు ఏదో ఒక మాట చేత చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడాడు. ఒక ప్రార్థన చేస్తారా, ఒక సమర్పణ చేస్తారా? ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా, క్రీస్తు యొక్క సన్నిధి, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క కృప, క్రీస్తు యొక్క అభిషేకం మనలో ప్రభావితం చేయకపోతే ఇట్స్ యూస్లెస్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్. తిరిగి జన్మించబడిన క్రైస్తవుడిగా చెప్పుకున్న ఆ సాక్ష్యం వృధా, ఆ గొప్పలు వృధా. కమాన్ 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 బ్రదర్స్, అందరూ కూడా నోరులు తెరుస్తారా? ఒక 30 seconds. అమ్మగారులు నోరులు తెరుస్తారా? పిల్లలు నోరులు తెరుస్తారా? ప్లీజ్ ప్లీజ్, ఐ వాంట్ యు టు టాక్ టు గాడ్, ఐ వాంట్ యు టు టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడతారా? పీపుల్ అవుట్ సైడ్ ఆర్ వాచింగ్ వాట్ కైండ్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ సర్వింగ్. నీవు ఎటువంటి క్రీస్తుని వెంబడిస్తున్నావో, నీవు ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావో అని లోకం వెతుకులాడుతుంది. దేవుని సంగమా, ఫాదర్, హియర్ ఐ యామ్ మై ఫాదర్, ఇదిగో మా జీవితాలు మేము సమర్పిస్తున్నామయ్యా. అపా, మీ మార్పు లేని వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీ కుమారును మా రక్షకుని యేసు ద్వారా ఎల్లప్పుడూ మీ సన్నిధిని అనుభవించడానికి, ఎల్లప్పుడూ మీ డైరెక్షన్లో ఉండడానికి పరిశుద్ధాత్మదేవుని మాతో కూడా ఉంచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, మా అగ్నిని కాల్చండి, మా నాలుకను కాల్చండి, మా నాలుకను కాల్చండి, మా హృదయాల్ని మీకు ఆత్మచేత అభిషేకించండి, పరిశుద్ధత దయచేయండి. తద్వారా మీరు మాలో ఉన్నారని, మీరు మా కుటుంబములో ఉన్నారని, మీరు మా సంఘములో ఉన్నారని, దట్ ఎఫెక్ట్, దాని ప్రభావితం మేము ఎక్కడికి వెళ్ళినా, మాతో ఎవరు సహవాసము చేసినా, ఎవరు మమ్ములను చూచినా వారు మిమ్ములను చూడాలయ్యా, వారు మిమ్ములను చూడాలయ్యా. మా కుటుంబములో మీరు కనబడాలయ్యా, మా వ్యాపారాల్లో మీరు కనబడాలయ్యా, మేము ఉద్యోగము చేయుచున్న స్థలములో మీరు కనబడాలయ్యా, మా పిల్లలు చదువుతున్న స్కూల్స్లో, కాలేజెస్లో మీరు కనబడాలయ్యా. ఉదారాలా రాబాలా రాబా షందా ఈ రా లా రా లా రాందా రాబా లా రా సియా. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రం. వెత్తబడిన వాక్యమును దుష్టుడగు అపవాది దొంగలించకుండా బోధించిన నా జీవితములో, విన్న మా ప్రియులకు జీవితములో మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు స్థిరపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమె